ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మీడియా ఏదోటి వచ్చినాడంటే ఎప్పుడు కూడా ఆ టాపిక్గా ఉంటుంది. ప్రస్తుతం కడప ఎస్పీని కలిసి తన మొబైల్ను హ్యాక్ చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణ చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మనతో ఉన్నారు అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎందుకు కలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? 20 రోజుల క్రితం నుంచి నా ఫోన్ హ్యాక్ చేసే ప్రయత్నం ఆస్ట్రేలియా నుంచి జరుగుతుంది. ఒక 50 లక్షల రూపాయలకు నా రాజకీయ ప్రత్యర్థులు ఎవరు ఫోన్ హ్యాక్ చేయమని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే ఒక సంస్థకి ఇచ్చినారని చెప్పి సరైనటువంటి సాక్ష్యము ఆధారము ఆస్ట్రేలియాలో ఎవరైతే నా ఫోన్ హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తుందో వారి నెంబర్లు కూడా సేకరించి ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాం. ఎందుకు ప్రధానంగా మీ మొబైల్ని హ్యాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రధానంగా ఎవరిపైన మీకు అనుమానం ఉంది? నాకు కుటుంబంలో కలహాలు లేవు, రెండవది వ్యాపారాలు లేవు, వ్యాపార ఆర్థిక లావాదేవీలు లేవు, ఫ్యాక్షనిజం ఉండి నా మీద పగతో ఉండేవాళ్ళు లేరు. ఇంకా నా మీద ఉండే శత్రువులు ప్రత్యర్థులు ఎవరైనా ఉండారంటే రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే నాకు ఉండేది. అది తెలుగుదేశం పార్టీ నా ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థి. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకుల దగ్గర నుంచి ప్రొద్దుటూరు వరకు ఉండే దానిలో ఎవరో ఒకరు నా మీద కుట్ర చేస్తూ ఉండొచ్చు. ఆ కుట్ర యొక్క ఆంతర్యం ఏంటంటే రేపు ఎన్నికలు వచ్చేదానికి నాది ఏదైనా ఫోన్ హ్యాక్ చేస్తే నా కదలికలు కనుక్కునేదానికి నా ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు, లేదంటే కనుక నాది ఏదైనా మొబైల్ ఫోన్లో ఏదైనా నా డాక్యుమెంటేషన్ కాదు ఏదైనా ఉంటే వాళ్ళు ఇబ్బంది పెట్టేదానికి, ఇంకా లేదు నా వ్యక్తిగతమైన జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం చేయడము, ఇంకా లేదు భౌతికంగా తుదముట్టించాలంటే కూడా ప్రయత్నం చేసేదానికి, ఇట్లా ఏదో ఒక కారణం చేత నా ఫోన్ హ్యాకింగ్ చేసే ప్రయత్నం. ఫోన్ హ్యాక్ చేయడం అంటే కనుక తప్పనిసరిగా నా వ్యక్తిగతమైన జీవితంలోకి ఒక మనిషి తొంగిచూడడం, నా వ్యక్తిగతమైన జీవితాన్ని అతని ఆధీనంలోకి తీసుకోవడం. ఇది ఎమ్మెల్యేకి జరిగినా మీకు జరిగినా ఎవరికి జరిగినా నీతిబాహ్యమైన చర్య, ఇట్లా జరగకూడదు. సమాజంలో చాలా ప్రమాదకరం ఇది. కాబట్టి పోలీసుల చేత ఫిర్యాదు చేసి జాగ్రత్తలు తీసుకోండి, కట్టడి చేయండి అని చెప్తున్నాం. ప్రధానంగా దీనిపైన మీకు ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా, లేకపోతే మీ పైన ప్రత్యర్థులపైన ఏమైనా అనుమానం అయిందా, లేకపోతే పోలీసుకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చిన వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం ఇచ్చారు? నా ప్రధానమైన అనుమానం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే, మరొకరు లేరు. నా అభియోగం అంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే నా ఫోన్ హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది లోకేశా, చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా, పార్టీ కార్యాలయం చేస్తుందా, లోకల్గా ఉండే నాయకులు చేస్తున్నారా, జిల్లా ఉండే నాయకులు చేస్తున్నారా అనేది పోలీసు చెప్పాలి. ప్రధానంగా ఫైనల్గా ప్రాణానికి ఏమైనా ప్రమాదకరంగా ఉందని అనుకుంటున్నారా? దీనిపైన కూడా మీ ఫోన్ మొబైల్ హ్యాక్ చేయడం వల్ల బట్టి కూడా అక్షరాల ఏదైనా ఒక మనిషి మీద కుట్ర జరిగేటప్పుడు ఆ కుట్ర సామాజిక గౌరవానికి భంగం కలిగించేది ఉండొచ్చు, లేకుంటే ఆర్థికంగా భంగం కలిగించేది ఉండొచ్చు, రాజకీయంగా ఓడించేదానికి భంగం కలిగించవచ్చు, లేదంటే భౌతికంగా తుదముట్టించేదానికి ఉండొచ్చు. ఆ కుట్రలో భాగం నా పైన ఎటువంటి అఘాయిత్యం జరిగేదానికైనా ఆస్కారం ఉందని చెప్పి నమ్ముతాను. ఇది రాజమౌళి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. తనకు ప్రధానంగా ప్రాణహాని కూడా ఉంది. తన మొబైల్ని యాడ్ చేయడం కూడా దేశంతో ఎక్కడ లేని విధంగా నా మొబైల్ని యాడ్ చేస్తున్నా చెప్పి రాజమౌళి చెప్తున్నాడు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ, కడప.